వెల్కమ్ టు దృశ్యం న్యూస్. దర్పల్లి మండలం దుబాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రమవత్ చరణ్ గ్రామం స్వల్పబండ తాండా బతుకమ్మ సంబరాలకు ఫోన్ తెచ్చుకున్నాడని టీసీ ఇవ్వటం ఎంతవరకు న్యాయమని ఈరోజు బంజారా సోదరులు వెళ్లి అడిగారు. అక్కడి ప్రిన్సిపల్ శశికళ మేడం దురుసుగా మాట్లాడి మా పిల్లవాడు ఏం తప్పు చేశాడని అడిగినా కానీ ఎలాంటి సమాధానం చెప్పకుండా టీసీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఎస్టీ అని చులకన చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదని తక్షణమే ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు బదావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఎంయూఓ కూడా ఫిర్యాదు చేశామని తక్షణమే సస్పెండ్ చేయకపోతే తెలంగాణ బంజారా సోదరులం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని మాజీ సర్పంచ్ శర్మ నాయక్, కారోబార్ బాద్యా రమేష్, అన్సర్ తదితరులు డిమాండ్ చేశారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. సోదరులకు చెప్పవలసిన అవసరం ఉంది. అటువంటి ఆ పిల్లగాడిని ఇక్కడ చదవకుండా టీసీకి ఇస్తే మేము ఎక్కడ పోవాలో అక్కడ పోయి వాళ్ళ మీద అబ్బాయి మీద మానవ హక్కుల చట్టం కింద ఏదైతే పోలీసుకు అప్పగించిందో ఆ మానవ హక్కుల చట్టం కింద మా ఎస్టీ బంజారా సోదరులము మా నిజామాబాద్ జిల్లా శివలాల్ బంజారా సేవా సంఘం తరఫున మా అధ్యక్షుల తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆ పిల్లగాడిని చేసిన వాడిని వెంటనే ఇక్కడ నుంచి స్కూల్ నుంచి తీపియాలని కూడా మేము ఎక్కడ పోవాలో అక్కడ పోయి కలెక్టర్ కాంప్లైంట్ వాళ్ళ డీసీఎం డిఎంఓ కాంప్లైంట్ వేస్తాము. ఆ పిల్లగాడిని ఇక్కడ యథావిధిగా చదివిస్తేనే మంచిది. చదివకపోతే మాత్రము ఆ టీసీ ఇక్కడనే టీసీ నేను మేడం గారు ఇస్తే నేను తీసుకోపోతలే, నేను చూపిస్తున్నాను. ఆ పిల్లగాడిని ఇక్కడ చదివకపోతే మాత్రం తీవ్ర పరిమాణం ఉంటుందని మా బంజారా సోదరుల తరఫున తెలపడం జరుగుతుంది.